ఈ పరిశుద్ధాదివారం వరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి నుండి 15 వచనములను మనము ధ్యానం చేస్తా ఉన్నాము. గడిచిన వారములో మనము ధ్యానం చేసినటువంటి అంశాలను ఒక్కసారి మనము నెమరు వేసుకుంటూ మిగిలిన వాక్యంలోనికి మనం వెళ్దాం. మన వాక్యాంశముగా స్టెఫను పరిచర్య అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. స్టెఫను గారు పరిచర్యలోనికి ఎలా ప్రవేశించారో మనము దేవుని యొక్క వాక్యం ద్వారా విన్నాం. స్టెఫను అన్న మాటకు కిరీటము అని అర్థము. నిజంగా ఆయన మరణము వరకు నమ్మకముగా ఉండి జీవ కిరీటము సంపాదించుకునే ఒక పేరుకు తగ్గట్లుగా తన యొక్క జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఆ యొక్క పరిచర్యలోనికి ఎలా ప్రవేశించారో మనం నేర్చుకున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రవేశించారో మనం విన్నాం కదండి. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రవేశించాడయ్యానంటే సంఘము సమస్యల్లో ఉండగా ఆయన ప్రవేశించినట్లుగా మనము నేర్చుకున్నాము. అలాగే ఆయన మంచి పేరు కలిగి ఆ పరిచర్యలో ప్రవేశించినట్లుగా మనం నేర్చుకున్నాం. మూడవదిగా మనం ఏమి నేర్చుకున్నాము అనంటే దీన మనసుతో ఆయన పరిచర్యలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా ఆయన నింపబడిన వ్యక్తిగా ఆయన పరిచర్యలోనికి ప్రవేశించినట్లుగా మనం నేర్చుకున్నాం. ఆయన ఇంతగా ఆయన నింపబడడానికి, దీన మనసు కలిగి ఉండడానికి, అలాగే మంచి పేరు కలిగి ఉండడానికి, సమస్యల్లో సంఘము సమస్యల్లో ఉండగా ఆయన పరిచర్యలో ప్రవేశించి అంత చక్కని పరిచర్యను ఆయన చేయడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు స్టెఫను దేవునికి అందుబాటులో ఉన్నాడు. అంతే. వీటన్నింటి చేత ఆయన నింపబడడానికి కారణం ఏమిటంటే దేవునికి అందుబాటులో ఉన్నాడు. ఈరోజు ఎవరైతే దేవునికి అందుబాటులో ఉంటారో ఖచ్చితంగా వారు కూడా స్టెఫను వలె వారు పరిచర్యను వారు చేయగలుగుతారని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క స్టెఫను పరిచర్య కొరకు మనము ఆలోచన చేస్తూ 3 విషయాలు మనము ధ్యానం చేద్దామని మనము ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం. ఏంటి స్టెఫను పరిచర్యలో మొట్టమొదటి అంశం ఏమిటయ్యానంటే స్టెఫను యొక్క పరిచర్య ప్రవేశము, దానిని మనము ధ్యానించాము. రెండవదిగా స్టెఫను యొక్క కొనసాగింపు, మూడవదిగా స్టెఫను యొక్క పరిచర్య ముగింపు. ఇప్పుడు మనము స్టెఫను యొక్క పరిచర్య కొనసాగింపుని గురించి మనము ఆలోచన చేద్దాం. ఆయన పరిచర్యలోనికి ప్రవేశించి ఎలాగున తన యొక్క పరిచర్యను కొనసాగించినాడో మనము దేవుని యొక్క వాక్యం ద్వారా ఆలోచన చేయబోతా ఉన్నాం. 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందామండి. స్టెఫను కృపతో బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. చాలండి. స్టెఫను పరిచర్య కొనసాగింపు ఎలా ఉండయానంటే మహత్కార్యములతోనూ సూచక క్రియలతోనూ ఆయన పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. చూడండి, ఆలోచన చేయండి. తనకు అప్పగించిన పని ఏమిటి అని అంటే టేబుల్ సర్వర్, అంటే భోజనము వడ్డించే పనే స్టెఫనుకు అప్పగించారు. అయితే స్టెఫను ఏమనుకున్నాడు అనంటే, అరే నాకు భోజనం పంచిపెట్టి పని ఒకటి అప్పగించారు కాబట్టి నేను మిగిలిన పని చేయను అని అనుకోలేదండి. ఆయన దేవుడు తనకు ఏ కృపావరమునైతే ఇచ్చాడో, దేవుడు తనకు ఏ ఆత్మవరమునైతే అనుగ్రహించాడో వాటిని కూడా ఆయన వాడడం మొదలు పెట్టాడు. ఈరోజు మనము ప్రియమైన వాళ్ళరా, మనకి తెలియని విషయం ఏమిటంటే నాకు పాటలు పాడడం ఒకటే నాకు దేవుడిచ్చిన వరమని మనం అనుకుంటున్నాం. వాయిద్యములు వాయించడం ఒకటే దేవుడు నాకు ఇచ్చిన వరమని అనుకుంటున్నాం. కాదు ప్రియమైన వాళ్ళరా, లేక వాక్యం బోధించడము దేవుడిచ్చిన వరం ఒక్కటే అని మనం అనుకుంటున్నాం. కాదు, దేవుడు మనకు అనేకమైన వరమునిచ్చినాడు. మనం ఎప్పుడైనా ఆలోచన చేసామో వాటి కొరకు? ఒకసారి మనం ఆలోచన చేస్తే మనం ఇక్కడే ఆగిపోము, మనం అక్కడే ఆగిపోము. ఎంతో దేవుడు గొప్ప తలంతులు మనకి ఇచ్చాడు. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే మనం ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో మనము వాడబడవలసిన వారిగా ఉన్నాము. ఈయన అనుకున్నారు నాకు ఆహారం పంచిపెట్టి పని ఇచ్చారు కాబట్టి నేను అక్కడే ఉండిపోతాను అనుకోలేదండి.
దేవుడు తనకి ఇచ్చినటువంటి వరం ఏమిటయ్యాలంటే మహత్కార్యములు చేయడం ఒక వరము, సూచక క్రియలు చేయడము మరొక వరము. మహత్కార్యములకు సూచక క్రియలకు చాలా తేడా ఉందండి. ఈ రెండు కూడా వేరు వేరు. మహత్కార్యములు అంటే ఏమిటయ్యానంటే దేవుడి తట్టు మనుషులను ఆకర్షింపచేసే కార్యాలు. మహత్కార్యములు అంటే దేవుని తట్టు మనుషులను ఆకర్షింపచేసే కార్యాలు. ఉదాహరణకు మహత్కార్యం అంటే మండుచున్న పొద. మండుచున్న పొద ఎవరిని ఆకర్షించింది? మోసేని ఆకర్షించింది. ఇది మహత్కార్యము. అలాగే 38 సంవత్సరాల నుంచి కోనేటిటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? స్వస్థపరిచారు. వారందరూ కూడా చుట్టుప్రక్కల వారందరూ కూడా ఎవరి వైపు తిరిగారయ్యారంటే యేసుక్రీస్తు వారి వైపు తిరిగారు. ఎందుకు అంటే 38 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎవరు బాగు చేయలేకపోయారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారో అందరూ కూడా ఎవరి తట్టు తిరిగారు చెప్పండి? యేసుక్రీస్తు వారు తట్టు తిరిగారు. అంటే ఆ యొక్క మహత్కార్యము ద్వారా ఒక పట్టింపు కలిగింది ప్రజల్లో. ఈయనెవరో ఇంత గొప్ప కార్యాన్ని చేశారని అందరూ కూడా యేసుక్రీస్తు వారి వైపు తిరిగినారు. అలాగే మోషే ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా దేవుని తట్టు తిరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మహత్కార్యములు అనంటే దేవుని తట్టు మనుషులను ఆకర్షింపజేసే కార్యాలు. ఇక్కడ స్టెఫను కూడా అదే చేస్తున్నాడు కదండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రజల మధ్య మహత్కార్యములను, అంటే ఆయన చేస్తున్న కార్యముల వలన ప్రజలు ఏమవుతున్నారు? ఇప్పుడు దేవుని తట్టు తిరుగుతున్నారు, లేక దేవునికి ఆకర్షించబడతా ఉన్నారు. చూడండి, ఈ రోజు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నటువంటి నీవు నేను కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ద్వారా, మనము చేసే క్రియల ద్వారా, మనము చేసే పనుల ద్వారా ప్రజలు ఏమవ్వాలి చెప్పండి? ఇప్పుడు దేవుని తట్టు ఆకర్షింపబడే విధముగా మనం ఈ లోకంలో బ్రతకవలసిన వారిగా ఉన్నాం. స్టెఫన్ ఇంకేం చేస్తున్నాడట? సూచక క్రియలు కూడా చేస్తున్నాడు. స్టెఫన్ ఏం చేస్తున్నాడు? సూచక క్రియలు. సూచక క్రియలు అంటే 3 అంశాలు దాంట్లో ఉంటాయి. ఆ 3 అంశాలు లేకపోతే అది సూచక క్రియ కాదు, అద్భుతము అనొచ్చు. ఏమిటా 3 అంశాలు? సూచక క్రియలో ఉండవలసిన 3 అంశాలు ఏమిటయ్యారంటే సూచన ఉంటుంది, అంటే సైన్ ఉంటుంది. రెండవదిగా సందేశం ఉంటుంది, అంటే శర్మన్ ఉంటుంది. మూడవదిగా స్పందన, సీక్వెల్. సైన్, శర్మన్, సీక్వెల్. ఈ 3 కూడా సూచక క్రియలో ఉండాలి. ఈ 3 ఏది లేకపోయినా దాన్ని సూచక క్రియ అనగానే అద్భుతము అనొచ్చు. అద్భుతానికి స్పందన అవసరం లేదు. కానీ సూచక క్రియకి ఏముండాలి? ఒక సూచన ఉండాలి, సైన్ ఉండాలి, అలాగే ఒక సందేశం ఉండాలి, అంటే శర్మన్ ఉండాలి, అలాగే స్పందన, సీక్వెల్ ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ యొక్క సూచక క్రియల్లో ప్రియమైన వాళ్ళారా, సూచన ఉంటుంది, సందేశం ఉంటుంది, అలాగే స్పందన కూడా ఉంటుంది. మనకు తెలుసు ఆ 10 మంది కుష్ఠరోగుల గురించి మనకు తెలుసు. స్పందన ఉందా లేదా? ఉంది. ఒక సూచన ఉందా లేదా? ఉంది. ఒక సందేశం ఉందా లేదా? ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాము. ఒకవేళ ఈ 3 లేవనుకోండి, అది సూచక క్రియ కాదు, అది అద్భుతము అని మనము అనొచ్చు. ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, స్టెఫను దేవుడు తనకి ఇచ్చేటువంటి పరిచర్య వరముతో ఏం చేస్తున్నాడంటే మహత్కార్యములు చేసి మనుషులను దేవుని తట్టు ఆకర్షింపచేస్తా ఉన్నాడు. అలాగే సూచక క్రియలు చేసి ఒక సందేశాన్ని మనుషుల మీదకి విడిచిపెడతా ఉన్నాడు. దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బలము చేత, ఆ యొక్క కృప చేత ఏమి చేస్తున్నాడంటే దేవుని యొక్క పరిచర్య వరములను ఆయన వాడుకుంటున్నాడు. ఈ రోజు దేవుడు మనకు అనేకమైన వరాలు ఇచ్చాడు. చాలా మంది ఇంకా ప్రార్థన చేయని వారు ఉన్నారు, నన్ను మన్నించాలి. కానీ దేవుడు నీకు ఆ వరం ఇచ్చాడు. ఒక్కసారి ప్రార్థన చేస్తే నువ్వు నిజమే, నాకు పాటలు పాడడం రాదు, కానీ కోయిల వారితో కలిసి పాడే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఎందుకు నేను అలాగుండాలి? నేను పాటలు పాడితే దేవుడు వరాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు కదా. అలాగే ప్రార్థన, మన ప్రార్థన చెయ్యాలి. పాట పాడమన్నప్పుడు పాట పాడాలి. వాక్యం చదవమన్నప్పుడు వాక్యం చదవాలి. లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మనకిచ్చిన ప్రతి కృపావరమును, ఆత్మవరమును మనం ఏం చేయాలి అంటే మన పరిచర్యలో వాటిని మనము వాడుకోవాలి. ఈరోజు అనేకులు సంఘములోనికి చేర్చబడడానికి, దేవుని యొక్క సందేశం వినడానికి నేను చేయవలసిన పని ఏదో ఉంది, ఆ పని నేను చేయాలి, చేస్తాను అని స్టెఫను అనుకున్నాడు. అనుకొని ప్రియమైన వాళ్ళారా చక్కగా దేవుని యొక్క పని చేస్తా ఉన్నాడు.
నాకు భోజనం పంచిపెట్టే పనే కాదు, నాకు మహత్కార్యములు చేసే పని దేవుడు వరాన్ని నాకు ఇచ్చాడు. అలాగే సూచిక క్రియలు చేసే వరాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు మనము గుర్తింపు లేని పనిస్తే ఆ పని దగ్గరే ఉండిపోతాం. మరలా గుర్తింపు కలిగిన పనిస్తే ఏమంటారు చెప్పండి? మాకు ఈ పనే ఇచ్చారు పాస్టర్ గారు, లేకపోతే పెద్దలు ఈ పని అప్పగించారు కాబట్టి మేము ఈ పనే చేస్తాము, ఆ పనికి మేము చెప్పండి రాము చెయ్యము. నీకొచ్చు, ఆ పని నీకొచ్చు, కానీ ఎందుకో ఆ గుర్తింపు లేని పనే నీకు దేవుడు ఇచ్చాడు. ఆ పని చేయరాదా? వెంటనే నీకు గుర్తింపు కలిగిన పని కూడా వచ్చింది దగ్గరికి, కానీ ఇప్పుడు చేయమంటే నువ్వేమంటావు? ఆ రోజు మాకు మేము జ్ఞాపకం లేదా, ఈ పనికి మేము పనికిరావా? మనం ఏం చేస్తామంటే ప్రియమైన వాళ్ళరా, మనము అలకపానుపులు ఎక్కుతాం. ఈరోజు చాలా మంది వారికి ఆ పేరు లేనటువంటి పనిస్తే వారు ఏం చేస్తున్నారు అంటే వారు అలక పానుపులు ఎక్కుతా ఉన్నారు. కానీ స్టెఫెను అలా కాదు ప్రియమైన దేవుని సంగమా. ఆయన తన యొక్క పరిచర్యను ఎలా కొనసాగించాడయ్యాడంటే మహత్కార్యములతోనూ సూచక క్రియలతోనూ ఆయన కొనసాగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన చేసినటువంటి యొక్క పనుల ద్వారా అనేకులు దేవుని వైపు ఆకర్షించబడుతున్నట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తా ఉన్నాం. ఆయన మరలా ఎలా కొనసాగించారట పరిచర్యను చూడండి. 9-10 వచనాల్లో మనము చదివితే ప్రియమైన వాళ్ళరా అక్కడ కొన్ని పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. కొంతమంది పేర్లు, కొన్ని గుంపులు అక్కడ ఉన్నాయి. అప్పుడు లిబేతీయులమైన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు బెదిరింప లేకపోయిరనే మాటలు మనం చూస్తున్నాం. స్టెఫెను తన యొక్క పరిచర్యలో ఎలా కొనసాగాడంటే మాటతోనూ క్రియలతోనూ కొనసాగాడు. స్టెఫెను ఎలా కొనసాగాడు? మాటలతోనూ క్రియలతోనూ. ఏం జరుగుతూ ఉందంటే తర్కన వాదన రెండు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. తర్కిస్తూ ఉన్నాడు. ఎవరు తర్కిస్తారు? ఎదుటి వారిని ఓడించేద్దామని వారు ఏం చేస్తారు చెప్పండి? తర్కిస్తూ మాట్లాడతా. ఈ మధ్యలో డిబేట్లు జరుగుతున్నాయి యూట్యూబ్లో. క్రైస్తవులకి హైందవులకి డిబేట్లు జరుగుతున్నాయి. ఈ డిబేట్లో వారు తర్కన చేస్తా ఉన్నారు, తర్కిస్తున్నారు. తర్కించే వాడు ఎప్పుడు కూడా ఎదుటి వాడిని ఓడించేద్దామని తర్కిస్తూ ఉంటారు. అయితే మరి మనం ఏం చేయాలి అంటే అవతల వ్యక్తిని క్రీస్తు కిందకు తెచ్చేందుకు మనము దాన్ని ఖండించి వాక్యపు వాదన మనము చెయ్యాలి. వాడు తర్కిస్తా ఉంటాడు, మనము వాదన చెయ్యాలి. ఎలా వాదన చెయ్యాలి? వాక్యపు వాదన. ఆ వ్యక్తిని క్రీస్తు కిందకు తెచ్చేందుకు ఆ తర్కాన్ని ఖండిస్తూ మనము వాక్యపు వాదన చేయవలసిన వారుగా ఉన్నాము ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ స్టెఫెను గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయన చేయవలసినటువంటి క్రియలు చేస్తున్నాడు, చెప్పవలసినటువంటి మాటలు చెప్తున్నాడు. చూడండి, చేయవలసిన క్రియలు చేస్తున్నాడు, చెప్పవలసినటువంటి మాటలు కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. తర్కిస్తున్నాడు, వాదిస్తూ ఉన్నాడు. ఈ మాటల చేత దేవుని యొక్క వాక్య పరిచర్యను స్టెఫెను చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే మాట ద్వారా, క్రియ ద్వారా ఆయన పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన మహత్కార్యములను చేసే క్రియలు చేస్తూ కొనసాగుతున్నారు. మాటల ద్వారా, క్రియల ద్వారా పరిచర్య చేస్తూ ఆయన పరిచర్యలో ఏం చేస్తారు చెప్పండి? కొనసాగుతూ ఉన్నారు. మనము కూడా అంటే మాట ద్వారా, క్రియ ద్వారా పరిచర్య చేస్తూ ఆ యొక్క పరిచర్యలో మనము కొనసాగవలసిన వారుగా ఉన్నాము. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన ఈ యొక్క పరిచర్యలో ఎలా కొనసాగుతున్నాడు అని అంటే 7వ అధ్యాయము 2వ వచనము నుండి 53వ వచనం వరకు ఉన్న సారాంశాన్ని మనము ధ్యానం చేస్తే మనకు ఏమర్థమవుతున్నాయా అంటే వాక్య ప్రసంగము చేస్తూ కొనసాగుతున్నాడు పరిచర్యలో. ఎలా కొనసాగుతున్నాడు? వాక్య ప్రసంగము చేస్తూ కొనసాగుతున్నాడు. మహత్కార్యములు, సూచక క్రియలు, మాటలు, క్రియల ద్వారా. మూడవదిగా ఆయన వాక్య ప్రసంగము చేస్తూ కొనసాగుతూ ఉన్నారు. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రసంగము ఎంత క్రమముగా ఉంటుందో. చాలా క్రమముగా చేశాడు ప్రసంగం. ఆయన ఇంత ప్రసంగం చేసినప్పుడు నాకేమర్థమవుతున్నాయా అంటే ఆయన దగ్గర ఇంత గొప్ప బైబిల్ లేదే, ఎలా చేయగలిగాడు ప్రసంగము? ఆయన దగ్గర ఏ ఇంటర్నెట్ లేదే, ఎలా చేయగలిగినాడు ప్రసంగము?
అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, ఆయన దగ్గర ఏ నోట్స్ కూడా రాయలేదు. ఆయన ఏదో నోట్స్ రాసుకున్నారో మనకిలాగా లేదు. కానీ ఆయన ఎంతో అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఆయన చేస్తాడు. క్రమబద్ధములో ఆయన ప్రసంగము చేసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ ప్రసంగంలో నాకు మూడు విషయాలు అర్థమయ్యాయి. ఎన్ని విషయాలు? మూడు విషయాలు నాకు అర్థమయ్యాయి. ఏమిటయ్యానంటే, మొదటిది ఆయనకు అనగా స్టెఫనుకు బైబిల్ హిస్టరీ బాగా తెలుసు. స్టెఫన్కి ఏం తెలుసు చెప్పండి? బైబిల్ హిస్టరీ తెలుసు. ఈ రోజు దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న సేవకుడైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులకైనా, విశ్వాసులకైనా ఏమి తెలియాలి అని అంటే బైబిల్ హిస్టరీ బాగా తెలియాలి. తెలియకపోతే ఇక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు మీకేమో అర్థం కాదు. బైబిల్ హిస్టరీ తెలియాలి. చరిత్ర మనకు తెలియకపోతే మన పరిచర్యలో కొనసాగలేము. స్టెఫనుకు బైబిల్ హిస్టరీ బాగా తెలిసినట్లుగా నాకు అర్థమైంది. రెండవదిగా స్టెఫనుకు బైబిల్ క్యారెక్టర్స్ బాగా తెలుసు. ఈ బైబిల్ వ్యక్తుల గురించి బాగా తెలుసు. మీరు చదివితే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాం గారి దగ్గర మొదలుపెట్టాడు. ఎవరు? స్టెఫన్ గారు. అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ ఇస్సాకు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అలాగే యోసేపుని గురించి మాట్లాడాడు, మోషేని గురించి మాట్లాడుతున్నాడు, అరణ్య యాత్రల గురించి చెప్పాడు, తర్వాత దావీదు కోసం చెప్పాడు, సొలొమోను వరకు వచ్చి అక్కడ ఆగిపోయాడు ఆయన. అంటే ఇప్పుడు స్టెఫనుకి ఎవరు తెలుసు? ఏమి తెలుసు అంటే బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా స్టెఫనుకి తెలుసు. ఈ రోజు బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి మనకు తెలియాలి, వారికి హిస్టరీ గురించి కూడా మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడే మనము దేవుని యొక్క పరిచర్యలో కొనసాగగలము అని ప్రేమతో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మూడవదిగా స్టెఫనుకు ఏమి తెలిసయ్యాడంటే బైబిల్ థీమ్ అంతా కూడా తెలుసు. థీమ్ అంటే అంశము, అంతే కదండి. బైబిల్ యొక్క అంశం అంతా కూడా స్టెఫనుకి తెలుసు. ఎంత హిస్టరీ తెలిసినా, క్యారెక్టర్ తెలిసినా, ఆయన యొక్క థీమ్ ఏమిటి, లేక బైబిల్ యొక్క థీమ్ ఏమిటయ్యాడంటే కీలకమైన అంశం ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్న సత్యానికి వచ్చేసాడు ఆయన. బైబిల్ థీమ్ అంతా ఎవరి కొరకు? యేసుక్రీస్తు వారి కొరకు, ఆ లోక రక్షకుడి కొరకే ఈ బైబిల్ అంతా కూడా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా, ఆయన పరిచర్య ప్రవేశం ఎలా జరిగింది అని నేర్చుకున్నామంటే ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ప్రవేశించాడు కదండి. ఎన్నో సమస్యల్లో ఆయన ప్రవేశించారు. ఆయన వచ్చేసరికి ఆ యొక్క చర్చ్ మెంబర్స్ లేక ఆ యొక్క సంఘములో సమస్యలు ఉన్నాయి. భోజనం సమస్య ఉంది. అడుగు పెట్టి పెట్టగానే ఎన్నో సమస్యల మధ్య లేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఆయన కొనసాగుతూ ఉండగా రాగా ఇన్ని జరిగినప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము మర్చిపోలేదు. మనకి ఏదైనా ఇంట్లో చిన్న సమస్య వచ్చింది అనుకోండి, చిన్న గొడవ జరిగిందంటే, చిన్న ఏదో ఒకటి పొరపాటు జరిగితే మనము దేవుని వాక్యాన్ని చదవడము మానేస్తాం, విడిచిపెడేస్తాం. మళ్ళా చాలా గ్యాప్ వచ్చేస్తుంది వాక్యం దగ్గరికి రావడానికి. ఎందుకంటే ఈ సమస్య పరిష్కారం అయితేనే కానీ మనం దేవుని వాక్యం దగ్గరికి రాం. మనకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఎప్పుడైతే సమస్య వచ్చినప్పుడు నువ్వు సమస్య దగ్గర కాదు వెళ్ళవలసింది, ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు వాక్యం దగ్గరికి వచ్చి వాక్యాన్ని ధ్యానించగా ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమస్యకు పరిష్కారానికి అందిస్తాడు దేవుడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సమస్యలో పడిపోయి వాక్యాన్ని మనం వదిలిచిపెట్టేస్తున్నాము. మనకు పరిష్కారం దొరికే స్థలాన్ని మనం వదిలేస్తున్నాము. కానీ స్టెఫను అలా చేయలేదండి. అన్ని సమస్యలు ఒక సంఘంలోనే సమస్యలు కాదండి, ఇంకా ఎవరిపై సమస్యలు వచ్చాయి అంటే నిష్ఠ కలిగిన యోధా మత పెద్దల ద్వారా సమస్యలు వచ్చాయి కదండి. యోధా మత పెద్దల ద్వారా మనకి 7వ అధ్యాయం చివర 51 నుంచి అదే మనం చదువుతూ ఉంటాం. యోధా మత పెద్దలు, నిష్ఠ కలిగిన యోధా మత పెద్దలు, అలాగే మహాసభ వారు స్టెఫను ఏం చేస్తా ఉన్నారు చెప్పండి? వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇంత వ్యతిరేకతల మధ్య, ప్రతికూలతల మధ్య కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవగలిగినాడంటే, బైబిల్ హిస్టరీని తెలుసుకోగలిగినాడంటే, బైబిల్ క్యారెక్టర్స్ తెలుసుకోగలిగినాడంటే, బైబిల్ థీమ్ని ఆయన అర్థం చేసుకోగలిగినాడంటే ఆయన పరిచర్యలో ఎంత నిమగ్నమై ఉన్నారో చూడండి ప్రియమైన వాళ్ళారా. ఒక పక్క భోజనాలు చేస్తా ఉన్నాడు, సమస్యలు ఎదుర్కొంటున్నాడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు అందరూ మనల్ని అభినందించరండి. దేవుని పరిచర్యలో కొనసాగుతున్న మనలను అందరూ అభినందించరు, అందరూ మనల్ని పొగడరు, అందరూ మనల్ని మెచ్చుకోరు. మనం ఎంత కష్టపడినా మన పరిచర్య దాని వెనుకున్నటువంటి మనకున్న మనసును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
మేము ఎంత ప్రయాసపడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో, ఆ ప్రయాస వెనుకటువంటి మనసుని ఎదుటి వారు అర్థం చేసుకోరు. కానీ ఈ పరిచర్య కొరకు మాకున్న మనసుని అందరూ అర్థం చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. అందరూ మెచ్చుకోరు మమ్మల్ని. ఎవరైతే దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నారో, పరిచర్య చేస్తున్నారో వారందరినీ ఇక్కడ అభినందించరు, మెచ్చుకోరు. ఎంత కష్టపడినా దానికి విలువను ఎవరు. కానీ విలువిచ్చే వాళ్ళకి ఆయన ఉన్నాడు, నిన్ను మెచ్చుకునే వాళ్ళకి ఆయన ఉన్నాడు. ఆయన మెప్పు కొరకే మేము పరిచర్యలో కొనసాగుతా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు స్టెఫను కూడా అంతే. దేవుని మెప్పు కొరకు పనిచేస్తాడు, దేవుని యొక్క అభినందన కొరకు ఆయన పనిచేస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవడానికి ఆయన 2 అధ్యాయాలు పనిచేశాడండి. ఈ 2 అధ్యాయాలు కాకుండా ఎక్కడి నుండి చూపించండి స్టెఫను కొరకు. 2 అధ్యాయాల్లో స్టెఫను పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిచారకులైన, పెద్దలైన, సేవకులైన దేవుని మెప్పు కొరకు మనము పనిచేయవలసిన వారిగా ఉన్నాం. ప్రియమైన వారులారా, ఆ యొక్క సమస్యను మనం స్వాగతిద్దాం. ఆ యొక్క సీవాట్లు, ఆ యొక్క చెప్పు దెబ్బలు, ఆ యొక్క అవమానాలని మనం ఏం చేయాలని చెప్పండి, ఎదుర్కోవాలి. ఈ యొక్క పరిచర్యలో, సంఘములో, సమాజంలో ప్రతికూలమైన మనుషులు ఉంటారు. వారిని అర్థం చేసుకొని వారి ముందు మనం ఏం చేయాలి చెప్పండి, పరిచర్యను మనము చేయవలసిన వారిగా ఉన్నాం. స్టెఫను అదే చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరు అవమానించినా, ఎవరు దూషించినా, ఎవరు హేళన చేసినా, ఎవరు అసహించుకున్నా. అందుకే నాకు బాగా నచ్చిన మాట, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన మనస్సు ఎటువంటిది చెప్పండి. ఆయన ముఖం మీద చేశారండి, ఏమైనా అన్నారండి. ఆయన చెంపలో గెంట్లుకు లాగారండి, ఏమైనా అన్నారండి. ఆయన వీపు మీద దుద్దారండి, ముఖం మీద తన్నారండి, కొరడాలతో కొట్టారండి, అవమానపరిచారండి. ఒంటి మీద వస్త్రములు కూడా తీసివేసి దిగంబరుడిగా ఆ చిన్న గోచితోనే ఆ సిలువపై నిలబెట్టినప్పటికీ కూడా ఆయన ఎవ్వరిని కూడా పల్లెత్తి మాట్లాడలేదు. ఒకటే మాట్లాడారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరినే క్షమించండి. అదే కదా క్రీస్తు కలిగిన మనసు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడండి. ఆయన తన శిష్యుల పాదాలు కడిగేంత స్థాయికి దిగజారిపోయారు. ఆయన ఒక పరిచారకుడుగా ఆయన మారిపోయాడు. నడుముకి టవల కప్పుతున్నాడు, పాదాలు కడిగి చక్కగా శుభ్రంగా పాదాలు తుడిచినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మనసుని ఈరోజు నీవు నేను ధరించాలి. మనం కట్టే వస్త్రాలు ఏ పాటండి, క్రీస్తు రక్తంలో కలిగిన వస్త్రాల కంటే గొప్పవా? ఈరోజు ఒక మాట, వస్త్రాలు బట్టలు నలిగిపోకూడదు, చీరసంగి నలిగిపోకూడదు. మనం ఏ పని చేయవు. ఏ పనైనా మందిరంలో ఏ పనైనా చరిత్ర ఇష్టపడు. అవసరమైతే కింద కూర్చో, మట్టిలో కూర్చోని కూడా ఇష్టపడాలి. అమ్మో నా ప్యాంటు నలిగిపోద్ది, నా షర్ట్ నలిగిపోద్ది, నా పట్టు చీర, ఉప్పాడ పట్టు, కంచి పట్టు, ఆ పట్టు, ఈ పట్టు అంటే దేవుడు తట్టు తీసేస్తాడు వీటి మీద నీకు. ఇంక్లూడింగ్ మీ సేవకుడైన నేనైనా సరే కానీ దేవుని పని విషయంలో నలగవలసింది మన హృదయం, నలగవలసింది మన మోకాళ్ళు, నలగవలసింది మన కన్నీళ్లు, నలగవలసింది మన కళ్ళు, నలగవలసింది మన పొగలు, నలగవలసింది మన హృదయం. నలకొట్టుకో దేవుని దగ్గర. స్టెఫను అదే చేశారు. ప్రియమైన దేవుని సంగమా, అటువంటి మనుషులు అర్థం చేసుకొని వారి ముందే పరిచర్య చేశాడు. లేదంటారా? 2 అధ్యాయాల పరిచర్య, అద్భుతమైన పరిచర్య. 2 అధ్యాయాల పరిచర్య, అద్భుతమైన పరిచర్య. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏ విధముగా పరిచర్యలో కొనసాగుతున్నారు. 3వదిగా స్టెఫను పరిచర్య ముగింపు. ఈ ముగింపు మనం చెప్పుకొని మనము కూడా ముగించుకుందాం. ఆ స్టెఫను యొక్క పరిచర్య ముగింపు, సేవలో ఆయన యొక్క ముగింపు, పరిచారకుడుగా తన యొక్క పరిచర్య ముగింపు ఎలా ముగించారంటే 7వ అధ్యాయము మనము చివరి వచనాల్లో మనం చూద్దాం. నేను చదువుతాను, మీరు వినండి. ఈ మాటలో నేను చదువుతాను. ఆయన యొక్క పరిచర్య ముగింపు ఎలాగుందో చూడండి. మొట్టమొదటి ఆయన పరిచర్య ముగింపు ఎలా ముగించాడంటే 55వ వచనాన్ని చదువుతున్నాను. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూచి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ముగింపు ఎలాగుందయ్యానంటే తన ముఖమును పరలోకము తట్టెత్తాడంట. చూడండి, తన యొక్క పరిచర్య ముగింపులో ఆయన ఆవిడ ముగించారు. తన పరిచర్యను తన యొక్క ముఖమును ఎక్కడికి ఎత్తారు? ఆకాశము తట్టు తన యొక్క ముఖమును ఎత్తి అనే మాటను మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన యొక్క పరిచర్య ముగింపు ఎలాగుండగానంటే మరలా అదే 7వ అధ్యాయము 55వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, ఆ ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను
యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు తన యొక్క ముఖమును పరలోకము తట్టి ఎత్తడమే కాదు, తన యొక్క కన్నులు కూడా ఎవరిని చూస్తున్నాయట? పరలోక ప్రభువుని చూస్తున్నాయట. పెద్ద విచిత్రం ఏమని చెప్పండి. ఇక్కడ మీకు ఏమైనా అర్థమైతే ఈ రెండు మాటల్లో తన యొక్క ముఖం ఎటువైపు ఎత్తాడట? పరలోక వైపు తన ముఖాన్ని ఎత్తాడు. రెండవదిగా తన కళ్ళు ఎవరిని చూస్తున్నాయి? ఇది కరెక్ట్ సందర్భమేనా? ఇది సమయం కానే కాదు. రాళ్ళతో కొడుతుంటే దానియాలు రాయితో నన్ను ముఖమే కొట్టు దానియాలు ముఖం ఎలా కడతానా? ఎలా కట్టుకుంటాను నేను? ఇప్పుడు ఎవరన్నా నా ముఖం మీదకి రాయి విసిరారు అనుకోండి, నేనేం చేస్తాను సార్? అదే తల దించుకొని ఇలాగ అడ్డు పెట్టుకుంటాను కానీ రాళ్ళు విసురుతుంటే ముఖం ఇలాగెత్తి కొట్టండి అంటారా? ఇదే సందర్భమైంది. అక్కడ ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? రాళ్లతో కొడుతుండగా ఆయన యొక్క తన యొక్క ముఖమును ఏం చేస్తాడట? పరలోకపు తట్టు ఇస్తాడట. తన యొక్క కన్నులు ఎవరిని చూస్తున్నాయి? ప్రభువుని చూస్తున్నాయి. అవేమి చిన్న చిన్న రాళ్ళు కాదండి. ముసలాళ్ళు తిరిగేయడం లేదు, యవనస్తులు తిరిగేస్తున్నారు, బలవంతులు రాళ్ళు తిరిగేస్తుండగా ముఖం ఆకాశము తట్టెత్తి చూస్తా ఉన్నప్పుడు ప్రభువుని ఒక రాయి వచ్చి ఇక్కడ తగిలింది, ఆయనకి చంపకాయి. ఈ దవడ ఎముక గుండె అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఆయన తలపించుకొని అయ్యో ఈ గ్రూప్ లో నాకు తెలిసిన వాడు ఎవరుంటారు? నా మేనమామ, నా అన్నయ్య, నా చిన్నాన్న, లేకపోతే మా తమ్ముడు, నా బామర్ది ఉంటారు, ఇరే బాబు రాళ్ళు తిరిగేకు అని చెప్పాలనుకోలేదు ఆయన. మీరు విసరండి, నా పరిచయం ముగింపుదని నాకు అర్థమైంది, మీరు రాళ్ళు విసరండి అని అనుకుంటూ ఆయన సేవా ముగింపులో తన యొక్క ముఖముడు పరలోకము తట్టిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, తన యొక్క కన్నులు ఎవరిని చూస్తున్నాయట? అదే క్రీస్తునకు కలిగిన మనస్సు. ఈ రోజు నేను దూషించిన, అవమానపరిచిన, హేళన చేసిన, తిట్టిన పడరాని మాటలు నేను అన్నా పర్వాలేదు, నువ్వు వాటిని పట్టించుకోవద్దు. నీ కన్నులు ఎవరి వైపు ఉండాలి చెప్పండి? ప్రభు వైపు ఉండాలి. నాకేమర్థమైందో తెలుసా? మీకు వచ్చేటువంటి శ్రమలు నాకు చెప్తా ఉన్నప్పుడు, ప్రభా నాకు ఇంత ప్రార్థనా భారాలు తెచ్చుకున్నావు, నీకు వందనాలయ్యా. నీ తట్టు చూసేటువంటి నేత్రాలు నాకు ఇస్తున్నావయ్యా. నా ముఖం నీ తట్టు అయ్యా ఎక్కడానికి నాకు సహాయం చేస్తున్నావని నీ ప్రతి అంశం కొరకు కన్నీటి ప్రార్థన చేసేటువంటి ధన్యతలు దేవుడు నాకు ఇచ్చాడు. ఇక్కడ స్టెప్ను కూడా చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఒక పరిచారకుడిగా, ఒక సంఘ పెద్దగా, ఒక సేవకుడిగా నీ పరిచర్య గురించి ఎలా ఉండాలో ఈ రోజు ఇది చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఇంకేమన్నా ఇంకా ఎలా ముగించాడండి? 56వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాడని చెప్పాను అంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక ప్రభువు గురించి ఏం చేస్తున్నాడట? పలుకుతున్నాడట. ఇన్ని దెబ్బలు తగులుతా ఉన్నప్పుడు, ఆ రాళ్ళు వచ్చి ముఖం మీద పడుతూ ఉన్నప్పుడు, తలకు తగులుతా ఉన్నప్పుడు, వీపుకు తగులుతా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నేను చూపుతున్నానని అతని పెదవులతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిచర్య ముగింపులో పరలోక ప్రభువుని గురించి పలుకుతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుతున్నాను. మన యొక్క జీవిత యాత్ర ముగింపు మనకు తెలుసా? ఎలాగొచ్చావో నీకు తెలుసు కదా. నువ్వు పరిచర్యలకు ఎలా వచ్చావో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. పరిచర్యలు ఎలా కొనసాగుతున్నావో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. అయితే నా పరిచర్య ముగింపు ప్రస్తుతానికి దేవునికి మాత్రమే తెలుసు. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి సహోదరి, నువ్వు తెలుసుకోవాలి సహోదరుడా. ఒక స్టెప్ను వలె మన పరిచర్యను, మన యొక్క సేవా ముగింపు ఉండాలని ఒక మంచి తీర్మానం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పరలోక ప్రభువు గురించి మాట్లాడుతున్నాడట. ఆ సభవారు యోధ నిష్ట కలిగిన పెద్దలు రాళ్లతో కొడతా ఉన్నప్పుడు, ఆ మహాసభ వారు రాళ్లతో కొడతా ఉన్నప్పుడు, ఆ యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తున్న వారు రాళ్లతో కొడతా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నట? పరలోక ప్రభువు గురించి పలుకుతున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఆయన పరిచర్య ముగింపు ఎలాగుందో చూద్దామా? చదువుతున్నాను చూడండి. 59-60 వచ్చినాడు. ప్రభువుని గురించి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతని మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈ 2 వచనాలు నాకు ఏం తెలియజేస్తున్నాయి తెలుసా? ఆయన సేవ ముగింపులో పరిచారకుడుగా తన యొక్క పరిచర్య ముగింపులో పరలోక ప్రభు తట్టు తన మోకాళ్ళు వంచారండి.
అంటే ఈ రోజు సేవలో పరిచర్యలో వ్యతిరేకత ఉంది లేదని నేను చెప్పను. అటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలో తెలుసా? నీ మోకాళ్ళు ఎవరి తట్టు వండాలి? రాళ్లతో కొడతా ఉంటే, అవమానపరుస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే స్టెఫన్ ఏం చేశారంట? ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి, అతని మోకాళ్ళు ఉండి ప్రభువా అంటా ఉన్నాడు. ఈ మాటలు ఇంతగా ధ్యానించడం గల కారణం ఏంటో తెలుసా? స్టెఫను పరిచర్య వల్ల ఈ 4 విషయాలు నేర్చుకున్నాను ప్రియమైన వాళ్ళరా. సేవా జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటో చెప్పమంటారా? మన మోకాళ్ళు ఎవరి తట్టి వంచాలి? ప్రభు తట్టి మాత్రం వంచాలి. ఒక ప్రశ్న అడగనివ్వండి నన్ను. ప్రభు దగ్గర మోకాళ్ళ నుంచి ఎన్ని నెలలైంది 2025లో? సంవత్సరాంతంలో మనం ఉన్నాం. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. నీవు పరిచర్యలోకి ఎలాగొచ్చావు? 2025లో 2025లో నువ్వు పరిచర్యకి ఎలాగొచ్చావు? ఒకసారి ఆలోచించే. ఈ 2025లో ఈ పరిచర్యను ఎలా కొనసాగిస్తున్నావు? ఈ 2025లో నీ పరిచర్యను ఎలా ముగించాలనుకుంటున్నావు? నీ ముందు ఎన్నో రోజులు లేదు ఇక సంవత్సరానికి, కానీ పరిచర్యను ఎలా ముగిస్తున్నావు అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నతో ఈ స్థలంలోకి నువ్వు వెళ్ళాలి. నేను నేర్చుకున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. ప్రభువు దగ్గర నా మోకాళ్ళ వంచడం నేను నేర్చుకున్నాను. నిజమే, దేవుడు నాకు బలం ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, ఆలోచన ఇచ్చారు. కానీ వీటన్నిటిని బట్టి నేను ప్రభువుని విడిచిపెట్టి చాలా సంవత్సరాలు తిరిగాను. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అయ్యా నీ తట్టు ముఖం ఎత్తేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి. నా కనులు నిన్ను చూడాలి, నా కనులు నిన్ను కూర్చే మాట్లాడాలి. నా మోకాళ్ళు నీ తట్టే వంగాలని నేను నిర్ణయించుకున్నాను, తీర్మానం తీసుకున్నాను. అలాగే వెళ్తున్నాను, అలాగే దేవుడి యొక్క పరిచర్య చేస్తున్నాను, అలాగే నా పరిచర్య జీవితాన్ని ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, తన పరిచర్య జీవితాన్ని అర్థవంతంగా ముగించారు. ఆరంభం అద్భుతంగానే ఉంది, కొనసాగింపు అర్థవంతంగా ఉంది, ముగింపు చాలా ఆత్మీయంగా ముగించారు స్టెఫను. నీవు నేను మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ముగిందాం. 2 అధ్యాయాల్లో పరిచర్య చేసినటువంటి స్టెఫను మరణం తన యొక్క పరిచర్య జీవితము మిగిలిన పుస్తకాలు రాయడానికి ఎంతో దోహదపడింది. మన యొక్క ప్రపంచమంతా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, లేక ఖండాంతరాలు దాటి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి స్టెఫను పరిచర్య ముగింపు ఒక వ్యక్తిని సంపాదించుకున్నారు. ఆ వ్యక్తే అపోస్తలుడైన పౌలు. ఒక ప్రశ్న అడగనా ప్రియమైన వాళ్ళారా? ఈరోజు నువ్వు ఎంతకాలం బ్రతికేవన్నది ప్రశ్న కాదు. ఈరోజు నువ్వు ఎంతకాలము బ్రతికాలన్నది ప్రశ్న కాదు, కానీ నీ పరిచర్య వలన నీవెవరిని సంపాదించుకున్నావు, నీ పరిచర్య ఎలా నిలిచింది అన్నదే ప్రశ్న. ఆ ప్రశ్నతో మనం ఈ స్థలంలో నుంచి బయటకు వెళ్తాం, ప్రశ్నించుకుంటూ ప్రభు దగ్గర మన యొక్క హృదయాలు కుమ్మరించుకుంటూ ప్రభుని మనం అడుగుదాం ఒక మంచి తీర్మానంతో. ప్రభువా, ఈ ఆదివారము స్టెఫను పరిచర్య గురించి నేను విన్నాను, అటువంటి జీవితము, అటువంటి సేవ, అటువంటి పరిచర్య ముగింపు నాకు దయచేయ ప్రభు అని ప్రభుని అడుగుదాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.